ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవుని సన్నిధానములో చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభువునందు ప్రియమైన వారులారా, దినదినము దేవుని యొక్క పరలోకపు సంగతులను వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నటువంటి దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా నేనెంతగానో వందనస్తుడనై ఉన్నాను. ఇలాంటి సంగతులు ఎందరో కోల్పోతూ ఉన్నారు ప్రియులారా. దయచేసి ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సందేశాలను ఇతరులకు పరిచయం చేయండి. ఇంకా మీరు ఎలాంటి సందేశాలు కావాలని ఆశపడుతున్నారో అది కూడా మాతో పంచుకోండి. తప్పకుండా మీతో నేను మాట్లాడతాను. ఒక దేవుని సేవకుడిగా నేనేదో గొప్ప జ్ఞానం కలిగిన వాడిని కాదు, కానీ దేవుని ఆత్మ నడిపింపును బట్టి కొన్ని విషయాలు మీ నా ఆత్మీయ క్షేమము నిమిత్తమై మాట్లాడుతూ ఉన్నాను. కొన్ని విమర్శనాత్మకంగా మీరు ఉన్నప్పుడు ఎవరినో విమర్శిస్తున్నాను అని అనుకోమాకండి. ఎవరినో విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ అందులో ఉన్న సత్యాలను చెప్పడమే ఉద్దేశం. ఒకవేళ ఎవరైనా విమర్శన అని అనుకుంటే దయచేసి మన్నించండి. ఈ పరిచర్యకు మీరు సహకారులుగా ఉండండి. గడిచిన సందేశంలో దేవుని స్తుతించే నాలుక అది ఏ పని చేస్తుంది అని చూస్తున్నప్పుడు మనోహరమైన జ్ఞానాంశములు పలుకుతుంది అని, కృపగల ఉపదేశాన్ని బోధిస్తుంది అని, క్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటుంది అని, నాలుగవది వాక్యానుసారముగా పాడుతుంది, పాట పాడుతుంది, పాడుట కొరకే నాలుక అని మనం చూసాం. ఈరోజు దేవుని బాధపరిచే నాలుక. ఈ నాలుకతో ఏ పనులు చేస్తే దేవునికి బాధ కలుగుతుంది? ఈ నాలుకతో దేవుని స్తుతిస్తే దేవునికి బాధ కలగదు. ఈ నాలుకతో మనోహరమైన జ్ఞానాంశములు పలికితే బాధ కలగదు దేవునికి. ఈ నాలుకతో కృపగల ఉపదేశాన్ని బోధిస్తే బాధ కలగదు దేవునికి. ఈ నాలుకతో క్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటే బాధ కలగదు ఆయనకు. ఈ నాలుకతో వాక్యానుసారముగా పాట పాడుతున్నప్పుడు బాధ కలగదు. మరి ఎప్పుడు కలుగుతుంది బాధ ఆయనకు? చూద్దామా? మరొకసారి నాలుకను గురించి ఒక అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయాలు చెప్పిన యాకోబు భక్తుని అడిగి మూలవాక్యాన్ని చదువుకొని ఏ విషయాలు మనం చేస్తే దేవుడు బాధపడతాడో ఈ నాలుకతో చేసే పనులను బట్టి కొన్ని విషయాలు చూద్దాం. దేవుని బాధపరిచే నాలుక చేసే పనులు కొన్నిటిని చూద్దాం. రండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మరొకసారి చదువుకుందాం ప్రియులారా. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఎలాగుండకూడదు? ఒకే నాలుకతో దేవుని స్తుతించకూడదు. అదే నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న అదే నాలుకతో దేవుని పోలికగా పుట్టిన మానవుని శపించకూడదు. అలాగే ఎప్పుడైతే శపిస్తామో అది దేవుని బాధపరిచేటటువంటి నాలుక అవుతుంది ప్రియులారా. దేవుని బాధపరిచేటటువంటి నాలుక ఏ లక్షణాలు కలిగి ఉంటుందో కొన్ని విషయాలు మనం చూద్దాం. రండి, మొదటి విషయానికి వెళ్దాం ప్రియులారా. మొదటి విషయానికి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము
26వ వచనాన్ని మనం చూద్దాం. 26వ వచనాన్ని చూద్దాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. దేవుని బాధపరిచే నాలుక ఏంటో తెలుసా? మొట్టమొదటిది కళ్ళెము లేని నాలుక. ప్రియులారా, వ్యవసాయదారుల గురించి ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు కాదు, కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు మాకు ఎద్దులు బండి ఉండేది, వ్యవసాయం ఉండేది కొంత. కాలక్రమేణా వాటిని అమ్మేసుకోగలిగాం మేము. మా తల్లిదండ్రులు బ్రతుకున్నంత వరకు ఆ పొలాలు ఉన్నాయి. వాళ్ళు చనిపోయిన తర్వాత చేసేవారు. అంటే నాకా వ్యవసాయం రాదు, అన్నలకు వ్యవసాయం వచ్చినా చేయడానికి ఇష్టపడలా, వాళ్ళు వేరే పనులు చేసుకోవడానికి ఇష్టపడ్డారు. అప్పుడు అది రోజు రోజుకు పాడైపోతుంటే ఏదో అమ్మేసాం, కొంత తక్కువకే అమ్మేసుకున్నాం. కానీ మాకు వ్యవసాయం ఉన్నప్పుడు ఒక సంగతి తెలుసు. మా చేలో చాలా పంటలు వేసేవారు. వరి అని, లేదా చెనక్కాయ అని, గోధుమలు అని, ఇలా కొన్ని పంటలు వేసేవాళ్ళు. అవి తీసుకొచ్చి కళ్ళంలో వేసేవాళ్ళు. కళ్ళంలో వేసిన తర్వాత ఎద్దులతో వాటిని తొక్కించేవారు కొన్ని పంటలను. ఆ వేసినటువంటి ఆ యొక్క శనగ కానివ్వండి, వేరుశనగ కాదు, శనగ బేడలు అంటారు కదా, అలాంటివి తొక్కిచ్చేటప్పుడు ఈ ఎద్దు ఆ పని చేస్తూ ఉన్నప్పుడు మాటికి ఆ యొక్క తొక్కుతున్నటువంటి కళ్ళములో ఉన్నటువంటి పంటను తినకోకుండా, ఆ నాలుక చేత వాటిని తీసుకొని పని ఆటంకం కలిగించుకోకుండా నోటికి చిక్కం పెట్టేవాళ్ళు, మూతికి చిక్కం పెట్టేవాళ్ళు. ఇప్పుడు నాలుక అలాగ తీసి ఆ మేతను ఇలాగ అందుకున్నా అది నోట్లోకి వచ్చేది కాదు, ఆ చిక్కం తగిలి కింద పడిపోయేది. విసిగిపోయిన ఎద్దు పని మాత్రమే చేసేది, తినేది కాదు. ఇక్కడ దేవుడు ఏమన్నాడో తెలుసా అండి? చాలా మంది అట ప్రభునందు ప్రియులారా, దేవుని స్తుతించేటటువంటి నాలుకతోని కళ్ళెము లేకోకుండా, అంటే ఒక గుర్రము పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు నోటిలో పెట్టినటువంటి కళ్ళెము దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎంత వేగంగా పరిగెత్తుండనివ్వండి, కళ్ళెము బిగబట్టాము అని అంటే అది ఆగిపోతుంది. ఈరోజు చాలా మంది దేవుని స్తుతించేవారుగానే ఉన్నారు. సంఘంలో పాటలు పాడతారు, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, తోటి మనుషులతో బాగా మాట్లాడతారు. ఆవేశానికి లోనైనప్పుడు కళ్ళెము లేని నాలుకతో విచ్చలవిడిగా మాట్లాడతారు. అందుకే యాకోబు భక్తుడు 1:26 వచనంలో అన్నాడు, వారి భక్తి వ్యర్థమే అన్నాడు. చూడండి, కళ్ళెము లేని నాలుకతో చేసే భక్తి వ్యర్థం. ఎందుకు వ్యర్థం? ఆ నాలుక దేవుని బాధపరుస్తుంది. 3వ అధ్యాయంలో అద్భుతకరమైన మాటలు చెప్పాడండి యాకోబు భక్తుడు, యాకోబు రాసిన పత్రికలోనే. ఒక జల నుండియే అన్నాడు. మన ఇంట్లో ట్యాపులు ఉన్నాయి, అంటే నీళ్ళ కుళాయిలు ఉన్నాయి. ఒకరోజు మంచినీళ్ళు వదులుతారు, ఒకరోజు ఉప్పు నీళ్ళు వదులుతారు. అవి ఎక్కడో ట్యాంకీలతో అనుసంధానం చేయబడ్డాయి. అందుకొరకే ఒకరోజు ఉప్పు నీళ్ళు, ఒకరోజు మంచినీళ్ళు వస్తాయి. కానీ ఎక్కడైనా మనం బోర్ వేసామనుకోండి, అక్కడ నీళ్లు పడతాయి. ఇంట్లలో చాలా మందికి బోర్లు ఉంటాయి. అందులో నుంచి వచ్చే నీళ్లు వస్తే ఉప్పు నీళ్ళు అయినా వస్తాయి, లేదా మంచినీళ్ళు అయినా వస్తాయి. ప్రొద్దున ఉప్పు నీళ్లు, సాయంత్రం మంచినీళ్ళు, ఇలాగ రావవి. ఆ జలలో ఊరేటటువంటి నీళ్లు ఒకే గుణాన్ని కనపరుస్తాయి. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఒక్క జలలో నుంచి ఉప్పు నీళ్లు మంచినీళ్ళు రానప్పుడు ఒక దేవుని స్తుతించే నాలుక దేవాలయంలో దేవుని స్తుతించి, ఇంటికొచ్చి వీధిలో కష్టం వచ్చిందని కళ్ళెము లేకోకుండా, అదుపు ఆజ్ఞ లేకోకుండా మాట్లాడుట తగునా? అది ప్రియులారా ఆయన ఉద్దేశం. అది తగదు, అది దేవుని బాధపరిచే విధానము అని అర్థం. ప్రియులారా, మన నాలుక బాధపరిచేదిగా ఉండకూడదు. బాధపరచుకోకుండా ఉండాలంటే వ్యర్థమైన మాటలు వస్తున్నప్పుడు కంట్రోల్, అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే ఆయన అన్నాడు, కళ్ళెము లేని నాలుక నోరు చేసే భక్తి
వ్యర్థమే. రెండవది ఏంటో చూద్దామా? రండి ప్రియులారా, సామెతల గ్రంథానికి వెళ్దాం. సామెతల గ్రంథం, మిగతా అన్ని విషయాలు సామెతల గ్రంథంలో మాట్లాడతాను. 10వ అధ్యాయము ప్రియులారా, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. నాలుక ఇక్కడేం జరుగుతుందో. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. రెండోది ప్రియులారా, దేవుని బాధపరిచే నాలుక ఎలాంటి నాలుకట? మూర్ఖపు మాటలు మాట్లాడుతుంది నాలుక. మూర్ఖులకు అదుపు ఆజ్ఞ ఉండదు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తున్నప్పుడు, మూర్ఖమైనటువంటి వక్ర జనము మధ్య మీరు నిరపరాధులను అనిందులనై ఉన్నారు గనుక సో జాగ్రత్త అని మాట్లాడుతూ వచ్చాడు. వారి నోర్లు మోయించాలి మీరని కూడా చెబుతూ వచ్చాడు. అంటే మూర్ఖంగా మాట్లాడిన వాళ్ళ నోర్లే మనం మోయించాలని దేవుడు మనతో చెబితే, దేవుని స్తుతించే మనమే మూర్ఖపు మాటలు మాట్లాడితే ఆలోచన చేద్దాం. దేవుడు అంటున్నాడు, నాలుకకు కళ్ళెం ఉండాలి మొదటిది. రెండవది, మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు ప్రియులారా. మాట్లాడాల్సినంత మాట్లాడేసి సారీ అంటారు. అయిపోతుందా? ఏవేవో మాట్లాడి మూర్ఖంగా, న్యాయానికి భిన్నమైనవి అలాగ మాట్లాడాడు బైబిల్లో కూడా. దావీదు తన కుమారుడైన అబ్షలోముతో యుద్ధం చేసి తన కుమారుడైన అబ్షలోమును చంపడం ఇష్టం లేకోకుండా ఎండ పొద్దున వెళ్ళిపోతూ ఉన్నాడు ఊరు విడిచిపెట్టేసి. అలాగ వెళ్ళిపోతూ ఉంటే షిమి అనబడేటటువంటి ఒకడు రాళ్ళు రువ్వుతున్నాడండి. రోడ్డు ప్రక్కన నిలబడి రాళ్ళు నువ్వుతున్నాడు, దుమ్మెత్తి పోస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? రాజును పట్టుకొని, చీ పో దుర్మార్గుడా, నువ్వు సౌలింటికి చేసింది నీ ఇంటి మీదకి వచ్చింది అని మాట్లాడుతున్నాడు. నిజంగా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే సౌలు ఇంటికి ఏ అపకారము చేయలేదండి దావీదు. అది మనకు తెలుసు, షిమీకి కూడా తెలుసు. మూర్ఖంగా మాట్లాడాడు. పక్కనున్న సైనికులు అంటున్నాడు, యోవాబు రాజా నువ్వు ఆజ్ఞ ఇవ్వు, వాడి తల నరుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతామన్నారు. దావీదు అంటాడు, నా కొడుకే నన్ను తరుముతున్నాడు, వాడితో ఎందుకు మనకు, రండి వెళ్దాం. వాడు మాట్లాడిన ప్రతి మాటను దేవుడు దీవెనకరంగా మలుస్తాడేమో అని వెళ్ళిపోయాడు. మొత్తం పైన అబ్షలోము చనిపోయాడు. తండ్రిని చంపడానికి వస్తూ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడిపోయాడు. ఒక చెట్టుకు తన జుట్టు అంతా తగులుకొని వేలబడుతుంటే యోవాబు వచ్చాడు, చంపాడు, అయిపోయింది. మళ్ళా రాజు ఊర్లోకి వస్తున్నాడు. ఊర్లోనికి మళ్ళా వచ్చేటప్పుడు ఎవడైతే చీపో దుర్మార్గుడాన్ని దూషించి దుమ్మెత్తి పోసాడో అదే షిమి నక్క వినయముతో వస్తున్నాడు దగ్గరికి. సారీ అయ్యా, నేను అనవసరంగా మాట్లాడాను, నన్ను క్షమించు అని వస్తున్నాడు. దావీదు సైలెంట్గా నేనేం చేయనులే పో అని చెప్పాడు. కానీ తన కుమారుడైన సొలొమోనుకు చెప్పాడు. వాడు నేను మహనయమికి వెళ్ళిపోతున్నప్పుడు చాలా దూషించాడు నన్ను. వాడు నెరసిన వెంట్రుకలు నెమ్మదితో దిగకూడదు సమాధికి. ఏం చేయాలో నీకు తెలుసు సొలొమోను, నువ్వు చేయ పని. సొలొమోను ప్రణాళికబద్ధంగా చంపుతాడని తర్వాత విషయం. కానీ మూర్ఖపు మాటలండి. మూర్ఖపు మాటలు అంటే ఏంటో తెలుసా? ఏమీ తెలియకపోయినా తెలిసినట్టుగా మాట్లాడడం. ఈరోజు లోకంలో చాలా మందికి యేసు ప్రభుల వారి గురించి ఏమీ తెలియదు, కానీ తెలిసినట్టుగా మాట్లాడుతుంటారు. అంతా తెలిసినట్టుగా, వారికే తెలిసినట్టుగా మాట్లాడుతుంటారు కాదా? మూర్ఖులు పురుగులారా. యేసు ప్రభుల వారు అమెరికా దేవుడు అంటగా అంటాడు. ఈ మూర్ఖునికి అమెరికాలో దేవుడు ఎవరో, మధ్యాసియాలో జన్మించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలిస్తే కదా. బెత్లెహేములో అనగా ఇశ్రాయేలులో నడిబొడ్డున జన్మించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఖండానికి సంబంధించిన వాడు. కానీ వీడు మూర్ఖంగా మాట్లాడతాడు. దేవుడు అంటున్నాడు, మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు. కొంతమంది దేవుని నమ్మి దేవుని ఆరాధిస్తూ ఉండి కూడా దేవుని అది చేయమను ఇది చేయమను అని మూర్ఖంగా మాట్లాడుతుంటారు ప్రియులారా. తప్పు తప్పు. అందుకే అన్నాడు,
కళ్ళము లేకుండా, కళ్ళెము లేకుండా, నోటికి అదుపాజ్ఞ లేకుండా మాట్లాడితే దేవుడు బాధపడతాడు. మూర్ఖపు మాటలు మాట్లాడితే దేవుడు బాధపడతాడు. మూడవది ఏం చేస్తే దేవుడు బాధపడతాడో చూద్దామా? సామెతల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 6వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తున్నాం. అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపులు చేతులు. చాలు ప్రియులారా. మూడవది ఏ నాలుకట? కళ్ళలాడు నాలుక అన్నాడు. చూసారా ప్రియులారా? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో కళ్ళలాడు నాలుక అంటే ఉన్నవి లేనట్టుగా సృష్టించడం. ఉన్నారా బైబిల్ గ్రంథంలో? ఓ భలేవారండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయానికి వెళ్ళండి. ఆహాబు అనబడే ఒక రాజు నాబోతు అనబడేటటువంటి ఒక వ్యక్తిని అడిగాడు, అయ్యా నా కూర తోట కోసం నీ ద్రాక్ష తోట నీవు అని అడిగాడు. నా నగర్ను ఆనుకొని ఉంది, నాకు ఇవ్వు అని అడిగాడు. నాబోతు కూడా న్యాయబద్ధంగానే మాట్లాడు, రాజా అది నా పిత్రార్జితం, మా పూర్వీకులు సంపాదించింది, నీకు నేను అమ్మలేను రాజా అన్నాడు. రాజు ఇంటికి వచ్చి మూతి ముడుచుకొని కూర్చొని ఉన్నాడు. 21వ అధ్యాయం అంతా చదవండి, మీకు ఈ మాటలన్నీ ఉంటాయి. అప్పుడు భార్య అయినటువంటి యెజబెల్ అంటుంది, ఏంటండి భోజనానికి రాలేదు, మూతి ముడుచుకొని కూర్చున్నారు అని అన్నాడు. నేను కూర తోట కొరకని నాబోతును ద్రాక్ష తోట అడిగితే అమ్మనన్నాడు అని అన్నాడు. ఏమండి ఎందుకు అమ్మడంట? అది వాడి పిత్రార్జితమట, అబ్బలు సంపాదించింది, దాన్ని అమ్మడంట అన్నాడు. సరేలేండి, మరి నాన్నగారు అబ్బగారి జ్ఞాపకార్థంగా పెట్టుకున్నాడేమో, దానికేంటండి రాజులు మనకేం తక్కువ అనాల్సిన భార్య ఏమంటుందో తెలుసా? వాడు ఎలాగివ్వడో నేను చూస్తాను, రేపు ఈ వేళ కల్లా నీ చేతులు ఆ ద్రాక్ష తోట పెడతాను, నువ్వు లేచొచ్చి భోంచేయి అని అంటుంది భర్తను. అజమాయిష్ అంత అమ్మగారిదే. సరే అన్నాడు. ఈమె వెళ్ళింది. ఇద్దరు అబద్ధ సాక్షులను పెట్టించి ఉపవాస దినమును చాటించి రాజును దూషించాడు అని, ఉపవాస దినాన్ని ధిక్కరించాడు అని అబద్ధాలను పుట్టించి రాళ్లతో కొట్టి చంపిందండి నాబోతును. వాస్తవానికి ఆహాబు మీద దేవునికి ద్వేషము లేదు. ఆహాబును రాజుగా నియమించిన వాడు దేవుడే. కానీ ఒక్కసారి మీరు గమనిస్తే ఆహాబుకు దేవుడు విరోధి అయిపోయాడు. అందుకే తిప్సీయుడైనటువంటి ఏలియాతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి ఆహాబుతో చెప్పు, ఏ చోటైతే నాబోతు రక్తము కుక్కలు నాకాయో అదే చోట నీ రక్తము కుక్కలు నాకుతాయని చెప్పు, నువ్వు వెళ్ళి అని అన్నాడు. అంతే ప్రియులారా, తిప్సీయుడైనటువంటి ఏలియా వచ్చి చెబుతుంటే, పగవాడా నీ చేతిలో పడ్డానా? అప్పుడు కూడా క్షమాపణ అడగట్లేదు. చూడండి, ఆహాబు నీ చేతిలో చిక్కానా, చిక్కి అని బాధపడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు అబద్ధాల చేత అనేక కాపురాలు పాడైపోతూ ఉన్నాయండి. ఎన్నో కుటుంబాలు బజారు పాలైపోతున్నాయండి. భార్యాభర్తల మధ్య ఈ కళ్ళలాడే నాలుక వచ్చి ప్రవేశిస్తుంది, అబద్ధాన్ని సృష్టిస్తుంది. అది ఏ రూపంలో వస్తుంది, ఎవరి రూపంలో వస్తుందో కానీ కుటుంబాలను పతనము చేసేస్తుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని బాధపరుస్తుంది కళ్ళలాడు నాలుక. నాలుగవది ఏ నాలుక దేవునికి బాధను కలిగిస్తుందో చూద్దామా? సామెతల గ్రంథం 28వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 23వ వచనము, నాలుకతో ఇచ్చకములాడువాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. చాలు ప్రియులారా. నాలుగవది దేవుని బాధపరిచే నాలుక ఏంటో తెలుసా? ఇచ్చకములాడు నాలుక. అంటే తప్పిదము చేస్తున్న వాణ్ణి గద్దించాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. కానీ ఇదేమి నాలుక? ఇచ్చకములాడుతుంది. మా రాయలసీమ భాషలో అయితే ఒక విధంగా చెప్పాలంటే ఏమంటారంటే సరసాలాడడం. ఒకరెవరైనా తప్పు చేసి ఉన్నారు అని అంటే, ఉదాహరణకు నేను నా గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. తప్పు చేసిన వారిని నేను గద్దిస్తాను దేవుని సేవకుడిగా.
కానీ ఆ ప్రక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎవరు చేయర్లేబ్బా, దానికి అంతగా మాట్లాడాలనా, అంతగా గద్దించాలనా, ఏమవసరం అని ఇచ్చకములాడి వారి తప్పిదాన్ని ఇంకా చేయడానికి ప్రోత్సహించడం. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఇచ్చకములాడేటటువంటి నాలుకట చాలా చక్కగా మాట్లాడాడు. నరులను గద్దించువాడు ఎక్కువ దయ పొందుతాడు, కానీ ఇచ్చకములాడేటటువంటి నాలుక మాత్రం దేవుని మనస్సును గాయపరుస్తుంది. ఈ రోజులో మంచి కన్నా చెడే బయటికి ఎక్కువగా వెళ్ళిపోతున్నాడు మనం చూస్తూ ఉన్నాం. ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, మన నాలుక ఏ రీతిగా ఉంది? దేవుని బాధపరచడానికి కళ్ళెము లేకుండా, అదుపు ఆజ్ఞ లేకుండా మాట్లాడుతుందా? మూర్ఖపు మాటలు మాట్లాడుతుందా? అబద్ధాలు కళ్ళలాడుతూ ఉందా? ఇచ్చకములాడుతూ ఉందా? జాగ్రత్త పడదాం. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 23వ వచనాన్ని చూద్దాం. ఉత్తరపు గాలి వాన పుట్టించును, కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. ఏ నాలుక? దేవుని బాధపరిచే నాలుక. ఏ నాలుక? కొండెములు చెప్పు నాలుక. కొండెములు చెప్పు నాలుక. కొండెములు మీకు అర్థమైపోతూ ఉంటాయి. కొండెములు చెప్పు నాలుక, అది దేవుని బాధపరిచే నాలుక ప్రియులారా. కొండెములు అంటే అబద్ధములు, లేనివి పుట్టించడము అని అర్థం. ఉన్నవి కాదు, లేనివి పుట్టించడము అని. అవును, నేను చాలా మందిని ఎరుగుదు ప్రియులారా. ఒక దేవుని సేవకుడిగా నేను ఎప్పుడు కుటుంబాలు కలిసి ఉండాలి అని, ఆత్మీయులు కలిసి ఉండాలి అని, దేవుని బిడ్డలు కలిసి ఉండాలని నేను మాట్లాడుతూ ఉంటాను, అలాగే చేస్తూ కూడా ఉంటాను. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఏం చేస్తారు అంటే, కలిసి ఉండాలని మేము ప్రయత్నం చేస్తుంటే విడగొట్టాలని ప్రయత్నం చేస్తూ దానికి మేమేదో మాట్లాడినట్టుగా అబద్ధాలను పుట్టిస్తూ ఉంటారు. పుట్టించారు. ఒకరోజు ఎదురుగా నిలబడినప్పుడు, నేను కూడా నిలబడినప్పుడు వారేమైపోతారు? వారు చెప్పినది కొండెములు అని వారికి అర్థమైపోతాయి. కొండెములాడు నాలుకలు దేవునికి బాధను కలిగిస్తాయి ప్రియులారా, దేవునికి బాధను కలిగిస్తాయి. ఉదాహరణకు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏదేను వనములో పరమ తండ్రి సహవాసముతో ఎంతో ధన్యులుగా జీవిస్తున్నారు ఆదాము అవ్వలు. వారి మధ్యలోనికి అపవాది వచ్చాడు. ఆదాము లేని సమయంలో, ప్రభువు రాని సమయంలో ఒంటరిగా ఉన్న అవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇది నిజమా అన్నాడు. ఏంటి నిజం? ఏంటి నువ్వు మాట్లాడేది? ఎవరు నువ్వు? అస్సలకు ఇన్ని రోజులు నేను ఎప్పుడు చూడలేదే నిన్ను, ఎలాగొచ్చావు నువ్వు అని మాట్లాడలే ఆమె. ఏది నిజం? మాట కలిపేసింది అవ్వమ్మ. అంటే ఈ తోట చెట్ల ఫలాలు అన్నీ తినచ్చంట కదా, ఆ మధ్యలో ఉన్న మంచి చెడులనిచ్చే తెలివినిచ్చేటటువంటి వృక్షంలో ఫలాలు తినద్దన్నాడంట కదా. అవునవును, మా ప్రభువు చెప్పాడు, అవి తిను దినమున మేము నిశ్చయముగా చేస్తామంట అని అంటుంది. రహస్యాలన్నీ వాడితో ఎందుకండి పంచుకోవడం అవ్వ? ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు అనబడేటటువంటి వారు సంఘపు విషయాలు లోకస్తులతో పంచుకుంటూ ఉంటారు. తప్పు కదా. అలాగ పంచుకోగానే వాడు అంటున్నాడు, చావరు మీరు, అవి తిను దినమున మీ కన్నులు దేవతల వలె తెరవబడతాయి. మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవుళ్ళంతటోళ్ళు అవుతారు అని చెప్పగానే అంతే, తినేసింది, అయ్యగారి చేతిలో పెట్టేసింది, తోటలో నుంచి బయటికి త్రోసివేయబడ్డారు. కొండెములు. తర్వాత మీరు చూడండి ప్రియులారా, కొండెములు అంటే ఎలాగుంటాయో. దేవుడైన యెహోవా వచ్చాడు, ఆదాము అని పిలిచాడు. ఆదామైనా అవ్వైనా తోట చెట్ల మధ్య దాక్కుని ఉన్నారు. అప్పుడు అంటున్నాడు దేవుడు, ఎక్కడున్నావు ఆదాము? నీ స్వరము వినినప్పుడు తోట చెట్ల మధ్య నేను దాక్కుని ఉన్నాను అన్నాడు. అసలు తోట చెట్ల మధ్య దాక్కోవడానికి కారణం ఏంటి? ప్రభువా, నేను తప్పు చేశాను, నువ్వు తినద్దన్న పండు తిని నేను పొరపాటు చేశాను ప్రభువా అని ఆయన పాదాల చెంత పడ్డావులా. ఏమన్నాడు తెలుసా? నువ్విచ్చిన ఈ స్త్రీనే అన్నాడు. అంటే నువ్వు ఇచ్చావు చూడు ఆ స్త్రీ,
ఆమె తెచ్చితే నేను తిన్నాను. అవ్వని అడుగుతున్నాడు. అవ్వంటుంది నేను కాదు, సాతానుడు అంటుంది. అంటే ఇప్పుడు మీరు గమనించారా? ఆదాము ఏమన్నాడు తెలుసా? తప్పు నాది కాదు, నీదే ప్రభువా అని ఆయన మీదకి నింద వేస్తున్నాడు. నీవిచ్చిన ఈ స్త్రీయే అని. ప్రభునందు ప్రియులారా, ఒకరి మీద ఒకరు వేసుకున్నారే కానీ పశ్చాత్తాపపడిన వారు ఎవరు లేరు అక్కడ. అని అంటున్నాడు, కొండెములు చెప్పే నాలుక ప్రభువునకు బాధ కలిగిస్తుంది. ప్రియులారా, ఒక దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక నాలుక కూడా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే మోసము చేయు నాలుక ఉంది అక్కడ. ఈరోజు అనేక మంది నాలుకలు మోసాలతో అనేక కుటుంబాలను పాడు చేస్తున్నాయి. ప్రియులారా, ఏదో ఇస్తామని, ఏదో ఇప్పిస్తాము అని, ఏదో కొనిస్తాము అని ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి సొమ్మును వసూలు చేసుకొని వారిని పతనావస్థకు తీసుకెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా దేవుని బాధపరిచే నాలుకలు. ఇలాంటి నాలుక కలిగిన వ్యక్తులుగా మనం ఉండకుండా జాగ్రత్త పరచబడదాం. దేవుని బాధపరిచే నాలుక కళ్ళెము లేకుండా, అదుపు ఆజ్ఞ లేకుండా మాట్లాడితే ఆయనకు బాధ. మూర్ఖపు మాటలు మాట్లాడుట బాధ, కళ్ళలాడుట మాట్లాడుట బాధ, ఇచ్చకములాడుట ఆయనకు బాధ, కొండెములు చెప్పుట ఆయనకు బాధ, మోసము చేయుట ఆయనకు బాధ కలిగిస్తుంది. ఆయనకు బాధ కలిగించి నువ్వు సంతోషంగా బ్రతకలేవు. కాబట్టి జాగ్రత్త పడి నీ నాలుకతో దేవుని స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన పోలిక చొప్పున పుట్టినటువంటి, పోలికలో పుట్టిన మనుషుని కూడా దీవిస్తూ ముందుకు వెళ్దాం. నిండారులుగా ఆశీర్వదించబడదాం. తలలు ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, ఇట్టి నాలుకను నేను కలిగి ఉండడానికి కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రభు ఎదుట శిరము ఉంచుదాం. ఓ ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. గడిచిన సందేశములో స్తుతించే నాలుక గురించి ధ్యానం చేశాం. నేటి దిన సందేశములో దేవుని బాధపరిచే నాలుక యొక్క గుణాలను చూస్తూ ఉన్నప్పుడు నాయనా, ఈ లక్షణాలు మా నాలుక ద్వారా ఏమైనా జరుగుతూ ఉన్నట్లయితే జాగ్రత్త వహించి సరిచేసుకుని దినదినము మీ స్వారూప్యములోనికి మార్చబడుతూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ పోలికగా పుట్టిన మానవుని దీవిస్తూ మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలడు పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకే మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడమైనటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.